అసలు ఈ రిటర్న్ గిఫ్ట్‌ల ఆనవాయితీ ఎవరు స్టార్ట్ చేశారో గానీ, వాళ్ళకో పెద్ద దండం పెట్టొచ్చు. ఎందుకు అనుకుంటున్నారా? మరి మామూలు పని కాదండి ఇది. ఒక రిటర్న్ గిఫ్ట్ సెలెక్ట్ చేయాలంటే ఒక 10 షాప్స్ తిరగాల్సొస్తుంది. కొంచెం పెద్ద సర్కిల్ ఉన్న వాళ్ళమనుకోండి, నెలకొక గిఫ్ట్ మనకి వస్తూ ఉంటది. సో, అవి రిపీట్ అవ్వకుండా మనం ఇంకో కొత్త గిఫ్ట్ తీసుకోవాలి. అండ్ అందుట్లో గ్లాస్ ఐటెమ్ తీసుకుంటే పగిలిపోతది అని డౌట్. అలా అని స్టీల్ ఐటెమ్స్ ఇద్దామా, అది అవుట్‌డేట్ అయిపోయింది అంటారు. ఫంక్షన్‌కి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఏదో ఒకటి ఇచ్చేసామనుకోండి, పాపం వాళ్ళకి యూజ్‌ఫుల్ అవ్వకపోతే వేస్ట్ అవుద్ది గదా! అందుకని మేము బాగా ఆలోచించి గ్లాస్ జార్స్ తీసుకున్నామన్నమాట. అవైతే కిచెన్‌లోనో అక్కడో ఇక్కడో వర్స్ట్ కేస్ డెకార్ కిందైనా పెట్టుకుంటారు ఆడవాళ్ళు. నా చిన్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అంటే గిన్నెలు, ప్లేట్లు అలా ఉండేవి. కొంతమంది గ్లాసులు కూడా ఇచ్చేవాళ్ళు, నాకు బాగా గుర్తు. ఇప్పుడు ఏంటేంటో ఇస్తున్నారు. మొన్న ఒకళ్ళైతే లిటరల్‌గా ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేంత హాట్ ప్యాక్ ఇచ్చారు. అవన్నీ డబ్బులున్నోళ్ళు చేసే పనులేండి. ఇంతకీ మీకు గిఫ్ట్‌లు తీసుకోవడం ఇష్టమా? ఇవ్వడం ఇష్టమా? కామెంట్ చేయండి.